హాయ్ వివర్స్, మనం వచ్చేసి విశేషణ గురించి తెలుసుకోబోతున్నాము. ఉచిత గుణవాచక విశేషణ శబ్దం ద్వారా వాక్య పూరే కీజియే. ఇక్కడ ఇచ్చినటువంటి ఆస్మాన్ కా రంగ్ నీలా హై, ఇక్కడ రంగుల గురించి తర్వాత వచ్చేసి ఈ యొక్క విశేషణము గుణవాచక విశేషణం అనేటువంటిది మనము గుర్తించబోతున్నాము. ఈ యొక్క విశేషణం వాక్యాల్లో వచ్చేసి ఆస్మాన్ కా రంగ్ నీలా హై. ఆస్మాన్ అంటే ఆకాశం యొక్క రంగు వచ్చేసి నీలం రంగులో ఉన్నది. మోహన్ ఏక్ అచ్చా లడకా హై. మోహన్ వచ్చేసి ఒక మంచి బాలుడు. అచ్చా అనేటువంటిది విశేషణం అనమాట. టోకరిమే అంటే మోహన్ యొక్క గుణం ఏంటి? అచ్చా అనమాట. ఆస్మాన్ అంటే ఆకాశం యొక్క రంగు ఏంటి? నీలం అనమాట. సో వాటి యొక్క గుణాలను గురించి తెలియజేస్తుంది, దాన్ని విశేషణం అని అంటాము. టోకరిమే నారంగి సంతరే హై. అక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి ఆరెంజ్ పండ్లు ఎక్కువగా ఉన్నాయి. రీతా అచ్చి హై. రీతా వచ్చేసి చాలా మంచి అమ్మాయి. కవ్వా కాలా హోతా హై. కవ్వా వచ్చేసి కాకు వచ్చేసి నల్లగా ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేసి మనము గుణవాచక ఆ యొక్క గుణాలను గురించి తెలుసుకున్నాము. గుణాలను గురించి తెలియజేస్తే ఏమంటాము? క్రియా విశేషణ అనే విశేషణ అని అంటాము. గుణవాచక్ విశేషణ అని అంటాము. వాటి యొక్క గుణాలను గురించి తెలియజేస్తానని విశేషణం అని అంటామన్నమాట. నేను హిందీ కంప్లీట్గా వచ్చేసి మీకు ఎక్స్ప్లెనేషన్లో మీకు వచ్చేసి హిందీ సెంటెన్సెస్తో పాటు మీకు చెప్తాను. జస్ట్ ఇది వచ్చేసి మీ సెంటెన్సెస్ కాబట్టి, సెంటెన్సెస్ గుర్తించమన్నారు కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను.